హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఈరోజు మళ్ళీ నేను ఆర్తి ఉమెన్ సెంటర్ దగ్గరికి వచ్చేసాను. కాకపోతే ఈ ఆర్తి ఉమెన్ సెంటర్లోనే మనకు ఇంకొక భాగం ఉంది ఫ్రెండ్స్. ఈ భాగం ఏంటంటే చేతితో తయారు చేసిన వస్తువులు, దీన్ని హస్తకళ అంటారు. ఈ హస్తకళ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంతకంటే మనం ముందుగా వినాయకమయ స్వామిని ఒకసారి దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న విశేషం ఉంది మాకు ఆర్తి ఉమెన్ సెంటర్లో. విశేషం ఉందన్నమాట. ఈ విశేషం ఏంటో మనం తెలుసుకుంటాం ఈ వీడియో. చేతితో తయారు చేసిన వస్తువులు ఏదైతే బుట్టలు కానీ, అల్లికలు ఏదైనా కానీ, డోర్ కటన్లు కానీ, డోర్ మ్యాట్లు కింద మనం వాడుకునే మ్యాట్లు కానీ, ఇలా అనేక రకాల ప్రతి వస్తువు కూడా ఇక్కడ మన ఆర్తి ఉమెన్ సెంటర్లో మహిళలు చేతితో తయారు చేస్తారనమాట. ఇలాంటివన్నీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడే మనకు వినాయకమయ స్వామి, ఇది వచ్చేసి పెయింటింగ్ కాదు ఫ్రెండ్స్, ఇది మగ్గంతో తయారు చేసిన మగ్గం వర్క్తో తయారు చేసినటువంటి దేవుని ఫ్రేమ్ అన్నమాట. ఇక్కడుండే ప్రతి దేవుని ఫ్రేమ్ కూడా మగ్గంతోనే తయారు చేశారు. ఇవన్నీ కూడా మన వాళ్ళు ఈ పెయింట్ వేయడం కానీ, ఇది తయారు చేయడం కానీ, ఇదంతా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళే అక్కడ ఈ మెటీరియల్ తీసుకొని వచ్చి తయారు చేస్తారనమాట. ఇలా మనం విదేశీల నుంచి తీసుకొచ్చుకునేది ఏదైనా కానీ ప్రోత్సహించకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూసుకుంటే కనుక ఇది చూడండి, ఇది ఎంతో అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ గోడ గడియారం అనేది కూడా పిల్లలు అక్కడ మగ్గం వర్క్తో తయారు చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇంకొక ఇది కావచ్చు, ఇక్కడ ఉండే ప్రతి వస్తువు కూడా ఫ్రెండ్స్ నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే కనుక మనము బయట తీసుకునే ఫ్రేమ్ల కంటే కూడా ఈ పిల్లలు తయారు చేసినది చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, ప్రశాంతతకు మారుపేరైనటువంటి బుద్ధుడు. తర్వాత ఇక్కడ చూడండి, మనం డోర్కి అటు ఇటుగా తోరణంలాగా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఈ తోరణాలు ఇక్కడ దొరికే ప్రతి వస్తువు కూడా మనకు చేత్తో తయారు చేసినదే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రమిదలు, దీపాలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసి దీనికి పైగా మనము బయట ఏదన్నా తీసుకుంటే ఒక ఫ్రేమ్ కావచ్చు, ఇలాంటి ఏదన్నా కలర్ వేసినవి, ఆ కలర్లో అంటే పెయింట్లో కూడా కెమికల్ ఉంటుందన్నమాట. ఇక్కడ కెమికల్ లేని మంచి కలర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పిల్లలు కలర్ కూడా వాళ్ళే తయారు చేసి ఎలాంటి కెమికల్ లేకుండా అసలు ఎంత అద్భుతంగా తయారు చేస్తారంటే అలా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనము చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి అనేక వస్తువులు, అంటే సెల్లులు లేకుండా మనం పిల్లలకు బయటికి తీయాలనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి ఆట వస్తువులు ఉండడం వల్ల పిల్లలు బాగా ఆడుకుంటారన్నమాట. ఇది వచ్చేసి మనం లైటింగ్ కోసం, అంటే మనము మామూలుగా ఒక ఇండ్లు కట్టుకున్నామనుకోండి, దాంట్లో షోకేస్ లాగా లైట్లు మెరసాలంటే అనేక రకాలటి వాడుకుంటాం. అలా కాకుండా కుండలు అనమాట, మట్టి కుండలు, మనకు దానికి రంధ్రాలు ఉంటాయి, అందులో నుంచి మంచి వెళ్తార రకరకాల కలర్స్ వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, బ్యాగ్లు, దిండ్లు, బ్యాగ్లలో కూడా అనేక రకమైన డిజైన్స్ గల బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా హోమ్లో చేతితో తయారు చేసినట్టే ఫ్రెండ్. ఇక్కడ చూడండి, ఇది ఎంత చూసుకున్నా మనం బయట విదేశీయుల కంటే కూడా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఈ డ్రెస్సులు కూడా అంతా ఇక్కడ కనపడే ప్రతి వస్తువు, పైగా మనము అక్కడ తయారు చేసేదే కాకుండా మనం ఎక్కడున్నా కానీ ఇలా చేతి వృత్తులతో తయారు చేసిన ఏ వస్తువైనా కానీ అమ్ముకోవడానికి కూడా ఆర్తి ఉమెన్ సెంటర్లో మనకు ప్లేస్ ఉంటుందన్నమాట. ప్లేస్ కేటాయిస్తారు ఆర్తి ఉమెన్ సెంటర్ వాళ్ళు. అక్కడ మనం తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. ఈరోజు కూడా ఒక అద్భుతంగా, అంటే మనం ఎప్పుడు కానీ ఊహించలేనటువంటి ఒక ప్రోడక్ట్ ఈరోజు కూడా మనకు ఈ ఉమెన్ సెంటర్ ఎగ్జిబిషన్లో రావడం జరిగింది. దాన్ని కూడా చూసుకుందాం. ఇక్కడ చూడండి, నేను చేత్తో పట్టుకొని చూపిస్తున్న ఏదైతే ఇది హార్ట్ షేప్లో ఉందో, ఇది క్యారీ బ్యాగ్ ఫ్రెండ్స్. క్యారీ బ్యాగ్ అంటే మనం కవర్ కాకుండా కవర్ని, ప్లాస్టిక్ని నివారించాలి కాబట్టి క్యారీ బ్యాగ్లు గుడ్డలతో కానీ ఇలా తీసుకెళ్ళాలనుకుంటున్నాం కదా, తీసుకునేటప్పుడు సుమారుగా ఒక 10 కేజీలు పట్టేమైన క్యారీ బ్యాగ్ ఫ్రెండ్స్ ఇది. కానీ ఇది మనం ఇలా కాకుండా మడత పెట్టి అక్కడ కాకుండా మొత్తం మళ్ళీ దాంట్లోనే వెనక్కి లోపలికి పెట్టేసి ఇట్లా లాగితే కానీ ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది. అంటే మనం తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక 10 అయినా కానీ మన హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని పోవచ్చు. కానీ మనం బజార్లో షాపింగ్ చేసి బయటికి తీసుకొచ్చుకునేటప్పుడు ఒక లోడ్ లాగా అవుతుందన్నమాట 10 అయితే కనుక. ఇలా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చేత్తో పట్టుకునే చిన్న చిన్న బ్యాగ్స్ కానీ
ప్రతి బ్యాగు. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు మనము కాంబాక్సులని ఇలాంటివి ఇస్తాం కదా, దాంట్లో ఏదన్నా తినుబండారాలు ఇట్లా చిన్న పిల్లలు పెట్టుకొని అదేదో చిల్లుమ అంతా పట్టకుండా ఇలాంటి బ్యాగ్స్ అనమాట. దీనికి జిప్ ఉంటుంది. జిప్ ఓపెన్ చేసి మనం దాంట్లో పెన్నులు, పెన్సిళ్ళు, డబ్బులు ఏదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు, కాలేజీకి వెళ్ళేటోళ్ళు వాడుకోవచ్చు అనమాట. అంత బట్టతోనే మనకు అవసరం లేదు. ఒకవేళ మాసిందనుకుంటే మనం దీన్నైతే సర్పు పెట్టి కానీ సబ్బు పెట్టి కానీ ఉతుక్కోవచ్చు. అదే మనం బయట తీసుకునే లెదర్ బ్యాగ్ అంట నానా రకాలకి కూడా మనం అది ఉతకలేం ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఉతికితే కొన్ని పోతాయి, కొన్ని ఉతకలేం, నీళ్ళుకొని ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఇవి బట్టతో తయారు చేసినట్టు కాబట్టి క్లాత్తో చాలా బాగుంటాయి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో, అసలు చెప్పుకోలేమన్నమాట. ఒక్కసారి ఎవరైనా కానీ కడప జిల్లాలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఉమెన్స్ సెంటర్కి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. మీరు అక్కడ అంటే అక్కడ ఏం దొరుకుతాయి అనేది మనం ఒకసారి వెళ్తే కదా మనకు అవసరం వచ్చినవి ఏముంటాయి అనేది కూడా మనం చూడగలిగేది. స్టోర్ చేసుకునే బ్యాగులు కూడా మనం ఆన్లైన్లో చూస్తున్నాము. అవి తీసుకొచ్చుకుంటే కన్నా కొద్ది రోజులే ఉంటాయన్నమాట. జిప్పులు ఫైల్ అవ్వడం అలా ఉంటుంది. కానీ ఇదైతే అలా ఉండదు ఫ్రెండ్స్. ఈ కనపచ్చే తెల్ల బ్యాగులు అవే అనమాట. టీ పాయింట్ మీద వేసుకునే బట్టలు కానివ్వండి, డైనింగ్ టేబుల్ మీద వేసుకునే బట్టలు కానివ్వండి, మ్యాట్లు అంటారు కదా, అలా ఏదైనా కానీ అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఇలా మీరు తయారు చేసుకున్నా కానీ మీరు అక్కడ సేల్ చేసుకోవడానికి మీకు తగిన వసతి కల్పిస్తారనమాట. ఇటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడండి బొమ్మలు. మనము టెడ్డీ బేర్స్ అంటాం, అదంతా బొచ్చు బొచ్చు ఉంటాయి. పిల్లలు నోట్లో పెట్టుకుంటే అది ఉండే మొత్తం దారాలన్నీ బొచ్చు అంతా కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇవి ఉంటే చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. ఇది ఉతికి పిండేసి ఆరేస్తే మళ్ళీ బాగా ఆరిపోతుంది అనమాట. అలాగే 1, 2, 3 పిల్లలకు ఇలా ఏబిసిడీలు ఏదైనా నేర్పించాలన్నా కానీ ఏదైనా పేపర్ మీద అయితే ఒకేసారి చింపేస్తారు పిల్లలు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా అట్లా పెట్టేసి అక్కడ పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు. ఈ పిల్లడికైనా ఇంకొక పిల్లడికైనా ఉపయోగపడుతుంది ఉతికి పక్కన వేడేస్తే. కదండి ఇది హ్యాండ్ బ్యాగ్. మనం పైన కూడా ఈ చూసేదానికి ఫ్లవర్ ఉన్నట్టుంది, కానీ అది ఒక జోబ్ లాగా కూడా ఉంటుంది అన్నమాట మనకు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు, వేలు పెట్టి కొంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇది వీళ్ళు తయారు చేస్తారు. అక్షరాల ఇది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినది కాదు, ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఎగ్జిబిషన్లో పెడతారు. ఎవరైనా కానీ పోయి విజిట్ చేయొచ్చు, తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం చేతితో తయారు చేసిన వస్తువులు కొనుక్కోవడం వల్ల మనం లోకల్గా అంటే మనకు ఉండే మన ఊర్లలో ఉండే నిరుద్యోగులు కానివ్వండి, ఏదైనా సంపాదన అవసరం కుటుంబానికి అనేటోళ్ళకు మనం సహాయం చేసినట్టుంటుంది. పైగా మనం కూడా ఫీల్ అవుతాం. ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇది అమెరికాది, ఇది యూరప్ది, ఇది లండన్ది, ఇది సౌదీ అరేబియాది ఇలా అనుకోకుండా ఇది ఇండియన్, అంటే మన పిల్లలు, మన వాళ్ళు, మన లేడీస్ ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన మన ఎగ్జిబిషన్లో స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్, బాటిళ్ళు పెట్టుకోవడానికి, మనం కూరగాయలు తెచ్చుకోవడానికి, కూరగాయలు పెట్టుకోవడానికి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఇవి అరటి చెట్టు, అరటికాయ, అరటి ఆకు తీసేసినాక అరటి బెరడు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా పీసు తీసి ఆ పీసుతో ఇది తయారు చేశారనమాట. అంటే నార, అరటి నారతో తయారు చేసిన వస్తువులు. అండ్ కింద ఉండే ఈ క్లాత్ కూడా అరటి నారతోనే తయారు చేశారు. ఈ పైన ఉండే నేను చేత పట్టుకునే ఈ క్లాత్ ఏంటంటే ఎదురు బొంగు నారతో తయారు చేసిన క్లాత్ అంట. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా కడప జిల్లాలోనే మన కాజీపేట మండలంలోనే మనకు ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ ఈ క్లాత్ ఒక్కటి మగ్గంలో వేసేసారనమాట వాళ్ళు. మిగతా ఈ ప్రోడక్ట్ అంతా కూడా చేత్తో తయారు చేసినదే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎక్కడో ఒకదానికి మాత్రమే రంగు ఉంది, మిగతా దానికి లేదు. కాకపోతే ఆయన చెప్పడం ఏంటంటే ఇది కూడా కెమికల్ ఉండే రంగులు కాదు, మేము ఆకు పసురులతో తయారు చేసే రంగు మాత్రమే. ఆకులు, మన చెట్లకు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకు అయితే రంగు ఎలా ఉంటుందో, ఏ ఫ్రూట్స్ అయితే ఎలా ఉంటుందో దానికి బట్టి అదేది మన బీట్రూటు దానిలతో తయారు చేసిందే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా మేము రంగు పూయలేదు అని అన్నారు. ఇక్కడ చొక్కాలు తయారు చేశారు, మంచి పట్టు చీరలు తెచ్చి పెట్టారు, ఇలా బుట్టలు తెచ్చిపెట్టారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, మనం ఎక్కడికో పోయి ఎవరో చూసి ఇక్కడ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనుకోకుండా మనం ఇక్కడ మన లోకల్లో మన కడప జిల్లాలోనే మనకి ఇలా అద్భుతంగా ఇది చూడండి. చూసేదానికి మాత్రం నాకు అక్కడే చెప్పారు వేరే వాళ్ళు, ఇది మిషన్లో ఏమో పెట్టారు కదా అని. కానీ కాదు ఫ్రెండ్స్, నేను అక్కడికి పోయి విజిట్ చేశాను అనమాట. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను.
వాళ్ళు చేతితో మాత్రమే తయారు చేస్తున్నారు. ఇది ఎదురు పీసు, ఎదురు బొంగు నానబెట్టి తీసుకొచ్చే పీసు చూడండి. ఇదంతా ఒక ఎదురులోనే పెట్టేసి అట్లా మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. తినే ఆహారాలు కానీ ఏదైనా కానీ మనం నూనె కారడానికి డిష్ పేపర్ అంట ఇలా రకరకాలు వాడతాం కదా ఫ్రెండ్స్, ఇలా కాకుండా ఇది వాడుకోవచ్చు. తర్వాత మీకు ఆన్లైన్లో దొరికే విధంగానే ఈ బెడ్ మీద వచ్చే బెడ్షీట్లన్నీ కూడా అక్కడ ఫోటోలు పెట్టారు కదా, ఏ ఫోటోలో ఉండేది ఎలా కావాలంటే అలా మనకు తయారు చేసి ఇస్తారు. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు స్పెషల్ మనకు యూరోప్ నుంచి అతిథులు వచ్చారనమాట. మన ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి, ఎగ్జిబిషన్లో ఏమైనా వాళ్ళకి అవసరం వచ్చినవి కొనడానికి మన ఆర్తి ఉమెన్స్ సెంటర్కి వచ్చారు. ఇదే ఈరోజు మాకు ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా అనమాట. అంటే మనకు ఒక పండగలాగా బయట వాళ్ళు వచ్చి వాళ్ళంటే మనం వాళ్ళ వస్తువుల్ని అక్కడ ఎత్తుకుంటూ పోతున్నాం, కానీ పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని, మన సాంప్రదాయాల్ని మనల్ని గౌరవించి వాళ్ళు విజిట్ చేసి మాతో మాట్లాడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, సందమ్మ వాళ్ళు, దుర్గమ్మ వాళ్ళు మా హోమ్లో వర్క్ చేసేటోళ్ళు. అంటే ఇక్కడ ఉమెన్ సెంటర్లో కుట్టు మిషను, మగ్గం వర్కు, తర్వాత కంప్యూటరు, ఫోటోగ్రఫీ, ఇలా గత వీడియోలో కూడా చెప్పా కదా ఫ్రెండ్స్, అనేక రకాలుగా కూడా మన వాళ్ళు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు ఆఫర్ ఉంది. బ్యూటీషియన్ కానీ, మగ్గం వర్క్ కానీ, మోడలింగ్, అంటే కుట్టు మిషన్ అనుకోవద్దండి ఫ్రెండ్స్, పదే కుట్టు మిషన్ ఏముంది, ఒక జాకెట్ కుట్టుకుంటే సరిపోతుంది. మోడలింగ్ ఇది 6 నెలల కోర్సు. ఈ 6 నెలల కోర్సు అయినాక సర్టిఫికేట్ ఇస్తారు. మీకు ఎక్కడన్నా కానీ ఉపాధి కావాలన్నా కానీ ఆర్తి ఉమెన్ సెంటర్ నుంచి చూపించడం జరుగుతుంది. చూడండి, వాళ్ళు వచ్చి మన సాంప్రదాయాన్ని, మనల్ని గౌరవించి మన ప్రోడక్ట్ అంతా కూడా చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉందని చెప్తున్నారనమాట. ఇంత టాలెంట్ పర్సన్స్ మీ ఆంధ్రాలో, కడప జిల్లాలో అంటున్నారు. ఎంత బాగున్నాయి. మొదట్లో మనం చూసాం కదా ఫ్రెండ్స్, మగ్గం వర్క్తో తయారు చేసిన వాచి, గొడగడియారము, తర్వాత అక్కడ బుద్ధుని ఒక పటము, మన వెంకటేశ్వర స్వామి పటం, ఇవన్నీ కూడా వాళ్ళు కొని తీసుకుపోవడం జరిగిందనమాట. చాలా బాగున్నాయని. అలాగే మేము కూడా, అంటే మా ఉమెన్ సెంటర్ నుంచి కూడా వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ ఏంటంటే, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఒక బెడ్షీట్ లాగా తయారు చేసి మన వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ పేరుతో ఇది తయారు చేయడం అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మేము బయట ఏదైనా కొనుక్కొచ్చుకుంటాం, కానీ ఇలా మా పేరుతోనే మీరు చేతితో తయారు చేయడం అనేది ఇది చాలా సంతోషంగా ఉందని ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి, మా అందరితో కూడా ఫోటో తీసుకున్నారు. ఇదిగోండి, ఇది మన వాళ్ళు ప్రజెంట్ చేయడం కూడా ఉమెన్ సెంటర్లో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారనమాట. ఎక్కడ కూడా కవర్ లేకుండా, అంటే మేము కవర్లు వాడము, కవర్లు పూర్తిగా నివారిస్తాం. మా ఉమెన్ సెంటర్లో కానీ, ఉమెన్ సెంటర్లో వర్క్ చేసే మేమందరం కూడా ఎక్కువ శాతం క్లాత్ నుంచి వచ్చిన బ్యాగ్సే వాడతాం అన్నమాట. బయట బ్యాగ్స్ వాడడం. చూడండి, ఈ బెడ్షీట్ మామూలుగా ఇక్కడ మన డబ్బులు అయితే కనుక వాళ్ళు చేతితో తయారు చేశారు కాబట్టి 5,500 అట్లా పడుతుంది. వాళ్ళైతే అక్కడ చెప్పారు, మాకు మీ డబ్బులు అయితే మాకు 20-30 వేలు అట్లా అవుతుంది ఇది అని. చాలా బాగుంది. వాళ్ళ పేరుతో ఉండడం అనేది ఇంకా వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించింది. ఇట్లా తయారు చేశారు. మా అందరితో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు 5 మంది వచ్చారు. 5 మందికి కూడా 5 తయారు చేసి ఇచ్చారు మన వాళ్ళు, వాళ్ళ పేరుతోనే. ఇది అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. అలాగే మమ్మల్ని కూడా చాలా బాగా మాట్లాడిచ్చారు. ఇక్కడ వచ్చేసి లిల్లీ మేడం, ఆమె లిల్లీ సింగ్ అంట, ఆమెది మన ఇక్కడే ఇండియానే అనమాట. కానీ ఆమె అక్కడ యూరోప్లో సెటిల్ అయ్యి వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతుంది. చాలా మంచి అమ్మాయి. చూడండి, మా అందరితో కూడా ఫోటో తీసుకోవడం, కలిసి మాతోనే భోజనం చేయడం మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఆర్తి ఉమెన్ సెంటర్. థ్యాంక్ యూ సందమ్మ. ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే కడపలో కంప్యూటర్ కానీ, టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, మీకు మగ్గం వర్క్ కానీ, లేకపోతే ఇలా ఆర్ట్స్ పెయింట్ వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా గత వీడియోలో నాకు శ్రీకాకుళం నుంచి,
సిద్దిపేట నుంచి ఇలా చాలా దూరాల నుంచి ఫోన్ చేశారనమాట. చేసి చెప్పాము, రండి ఇక్కడ మీకు అంటే మీరు ఉమెన్ సెంటర్లో పొద్దున పోయి సాయంత్రం రాకుండా మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నామంటే మీకు అక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా చూసుకుంటారు. జస్ట్ చిన్న మినిమం ఛార్జెస్ అంటే ఇప్పుడు హోమ్ నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి అట్లా ఏదన్నా ఆటో ఛార్జెస్ అయినా ఒక 1500 2000 మాత్రమే నెలకు తీసుకుంటారు. అదేం పెద్ద లెక్క కాదు. 6 నెలల పాటు మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మీకు మంచి ఉపాధి చూపిస్తారు. ఇలాంటి సంస్థలకు మనము ప్రోత్సహించాలి. ఇలాంటివి మనం తప్పకుండా పోయి నేర్చుకోవాలి. ఓన్లీ